జాయిన్ అవ్వాలి మీరు. క్లియర్ కదా నేను చెప్పేది? ఫైవ్ టు 10 minutes బిఫోర్ జాయిన్ అవ్వాలండి. రికార్డింగ్ ఆన్ చేస్తారా? ఓకే, చేశారు. కర్సర్ తీసేయండి అక్కడ నుండి. మీరు కర్సర్ అక్కడే ఉంచితే. మురళి గారు, నా వాయిస్ వినిపిస్తుందా మీకు? కర్సర్ అక్కడ నుంచి జస్ట్ ఒకసారి ప్రెస్ చేసి వదిలేయండి. మీరు అక్కడే ఉంచితే మళ్ళీ అది సెకండ్ టైం కూడా ప్రెస్ అవుతూ ఉంటుంది, ఆఫ్ అయిపోతుంది రికార్డింగ్. ఓకే, గ్లోబల్ సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. ఎక్కడి వరకు వచ్చామో? డాక్యుమెంట్స్ టైప్ వరకు వచ్చాం కదా. ఫార్వర్డ్ చేస్తారా సార్ కొద్దిగా? మళ్ళీ చేయమంటారా? 1 minute నేను చేస్తాను. చాట్ బాక్స్ లో పోస్ట్ చేశాను చూడండి. చూడండి మనం ఎక్కడి వరకు వచ్చామో? డాక్యుమెంట్స్ టైప్. ఎక్కడి వరకు వచ్చామని? డాక్యుమెంట్స్ టైప్. డాక్యుమెంట్స్ టైప్ అంటే మీనింగ్ ఏంటి? క్లాసిఫైయింగ్ ది అకౌంటింగ్ ఎంట్రీస్. డాక్యుమెంట్ టైప్ అనేది ఏం చేస్తుంది? డాక్యుమెంట్స్ టైప్. డాక్యుమెంట్స్ టైప్ అంటే మీనింగ్ ఏంటి? క్లాసిఫైయింగ్ ది అకౌంటింగ్ ఎంట్రీ. సో మీకు ఒక షీట్ ఇచ్చాను లాస్ట్ డే, డాక్యుమెంట్స్ ఇచ్చాను. ఉందా? ఇమేజ్ ఉందా? షీట్ ఉందా మీ దగ్గర? ఓపెన్ చేయండి. ఓకే, డాక్యుమెంట్స్ టైప్. డాక్యుమెంట్స్ టైప్ అంటే మీనింగ్ ఏంటి? క్లాసిఫైయింగ్ ది అకౌంటింగ్ ఎంట్రీ అంటారు. సో ఇవన్నీ కూడా డిఫరెంట్ డాక్యుమెంట్స్. ఎస్ఏపి ఎఫ్ఐలో యూజ్ చేసేటటువంటి డిఫరెంట్ డాక్యుమెంట్స్ అన్నమాట. సో ఇవి ఎందుకు ఉపయోగపడతాయి? ట్రాన్సాక్షన్ టైప్ ని ఫైండ్ అవుట్ చేస్తాం. బేస్డ్ ఆన్ ది డాక్యుమెంట్స్ టైప్ we can find out the types of the transaction. SA ఉంటే జనరల్ లెడ్జర్ అని, AB ఉంటే రివర్సల్ అని, KR ఉంటే వెండార్ ఇన్వాయిస్ అని, KZ ఉంటే వెండార్ పేమెంట్ అని. సో ఏ టైప్ అని ఉంటే టైప్ ని బేస్ గా చేసుకుని అది ఏ టైప్ ట్రాన్సాక్షన్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. టైప్ ని బేస్ గా చేసుకుని అది ఏ టైప్ ట్రాన్సాక్షన్స్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో మేజర్ గా నేను కోడ్ ఫార్వర్డ్ చేస్తాను చూడండి. ఇంకొక షీట్ ఉంది చూడండి. ఇంకొక షీట్ ఉంది. చాట్ బాక్స్ లో వన్ మోర్ షీట్ ఉంది, ఓపెన్ చేయండి. చూడండి. సో ఎస్ఏ డాక్యుమెంట్. ఎస్ఏ అంటే ఏంటి? ఇవి మేజర్ గా మనం యూజ్ చేస్తాం. ఇంకా మిగిలిన కూడా యూజ్ చేస్తాము. వీటికి మనం ఏం చేయాలి? నంబర్ రేంజ్ క్రియేట్ చేయాలి. సో ఈ నంబర్ రేంజ్ అనేది ఎందుకు క్రియేట్ చేయాలో కూడా చెప్తాను మీకు. ఫస్ట్ OBA7కి వెళ్ళండి. ఎస్ఏపి ఓపెన్ చేయండి. ఈ లింక్ తో ఓన్లీ టుడే అండి. రేపటి నుండి ఓల్డ్ లింక్ నుండి జాయిన్ అవ్వాలి. టుమారో ఆన్వర్డ్స్ ఓల్డ్ లింక్ తోనే జాయిన్ అవ్వండి. ఈ ఒక్క రోజుకే లింక్, తర్వాత ఉండదు. సో ఫస్ట్ ఎస్ఏ డాక్యుమెంట్ పొజిషన్కి వెళ్ళి ఎస్ఏ తీసుకోండి. డబుల్ క్లిక్ చేయండి. ఎస్ఏ పైన డబుల్ క్లిక్ చేయండి. ఎస్ఏ డాక్యుమెంట్ పైన డబుల్ క్లిక్ చేయండి. సెలెక్ట్ చేయమలేదు. చూడండి డాక్యుమెంట్ నంబర్ 01 అన్నారు. సో 01. సో ఎందుకు ఉపయోగపడుతుంది 01 అనేది? ఓపెన్ చేయండి. నంబర్ రేంజ్ ఇన్ఫర్మేషన్ క్లిక్ చేయండి. నంబర్ రేంజ్ ఇన్ఫర్మేషన్. మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. మీ కంపెనీ కోడ్ ఇస్తున్నాం.
ఇంటర్వెల్స్ పైన క్లిక్ చేయండి. ఇంటర్వెల్స్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ నంబర్ రేంజ్ ఎంత ఉంది? 01 కదా, ఇవ్వండి 01. ఎస్ఏ డాక్యుమెంట్ లో నంబర్ రేంజ్ ఎంత కనిపిస్తుంది మనకి? 01 ఇవ్వండి అక్కడ. ఇయర్ 2024, ఇయర్ 2024. ఫ్రమ్ నంబర్ 1 ఇవ్వండి. 2 దగ్గర 1000 ఎంట్రీ సేవ్ చేయండి. సేవ్ చేశారా? సేవ్. చూసారా, నేను ఎస్ఐ డాక్యుమెంట్ ఏం తీసుకున్నాను? 01 తీసుకున్నాను. క్లోజ్ చేయండి. అదెందుకు ఓపెన్ చేశారు? ఎస్ఐ డాక్యుమెంట్ కి 01. ఎస్ఐ డాక్యుమెంట్ ఎంత తీసుకోవాలి? నంబర్ 01, 2024. ఫ్రమ్ నెంబర్ 2 నెంబర్ చూడండి. నా వాయిస్ వినిపిస్తుంది కదా మీకు? క్లియర్ ఉందా? క్లియర్ ఉందా లేదా? చూడండి, ఫ్రమ్ నెంబర్ 2 నెంబర్, ఫ్రమ్ నెంబర్ 1 to 1000 ఇచ్చాం. యాక్చువల్లీ ఇక్కడ లాక్స్ లో తీసుకుంటాం. లాక్స్ లో 1 to 5 lakhs, 1 to 3 lakhs అట్లా ఇస్తారు. బట్ ఇది డెమో కాబట్టి 1 to 1000 వరకు తీసుకున్నాం. సో ఈ నెంబర్ ఎందుకు ఉపయోగపడుతుంది? ఎస్ఏ డాక్యుమెంట్ లో జరిగే ట్రాన్సాక్షన్స్ అన్నిటికీ కూడా ఇక్కడ ఇచ్చిన నంబర్ ని బేస్ గా చేసుకుని ప్రతి ట్రాన్సాక్షన్ కి ఒక నంబర్ జనరేట్ అవుతుంది. నెక్స్ట్ క్లాసెస్ లో మనం డాక్యుమెంట్స్ పోస్ట్ చేస్తాం. ఇప్పుడు ఎస్ఏ డాక్యుమెంట్ పోస్ట్ చేసాం అనుకోండి, ఫస్ట్ డాక్యుమెంట్ కి ఫస్ట్ నెంబర్ పిక్ అవుతుంది, సెకండ్ డాక్యుమెంట్ కి సెకండ్ నెంబర్ పిక్ అవుతుంది, థర్డ్ డాక్యుమెంట్ కి థర్డ్. అంటే 1 to 1000 వరకు జరిగే ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా క్యాల్కులేట్ చేయడానికి ఈ నంబర్ రేంజ్ అనేది ఉపయోగపడుతుంది. అర్థమైందా? ఎస్ఏ డాక్యుమెంట్ పైన జరిగే ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా క్యాల్కులేట్ చేస్తుంది. ఇప్పుడు 1 to 1000 ఇచ్చాం అంటే ఎస్ఏ డాక్యుమెంట్ పైన మీరు చేసే ప్రతి ట్రాన్సాక్షన్ కి ఇక్కడ ఇచ్చిన నంబర్ రేంజ్ ని బేస్ గా చేసుకుని ఆటోమేటిక్ గా ప్రతి డాక్యుమెంట్ కి ఒక నంబర్ అనేది జనరేట్ అవుతుంది ఎస్ఏ డాక్యుమెంట్ కి. నెక్స్ట్ డాక్యుమెంట్ ఏమని చూడండి. సార్ 1000 వరకు జనరేట్ అవుతుందా సార్? సారీ, అది నెంబర్ రేంజ్ 1 to 1000 వరకు జనరేట్ అవుతుందా సార్? 1000 దాటిపోదా సార్? 1000 దాటి వెళ్ళదు సార్. మనం ఓకే సార్. ఇది డెమో అండి. డెమో కాబట్టి 1000 తీసుకున్నాం. డెమో కాబట్టి 1000 తీసుకున్నాం. మీరు లాక్స్ లో తీసుకున్నారు. అప్పుడు ఏంటంటే మీకు అన్లిమిటెడ్ ఉంటుంది కదా అట్లా. నెక్స్ట్ వన్ మోర్. నెక్స్ట్ కేఆర్ డాక్యుమెంట్ చూడండి. కేఆర్ డాక్యుమెంట్ వెళ్ళండి, ఎస్ఐపిలోకి వెళ్ళండి. కేఆర్ డాక్యుమెంట్ అంటే మీనింగ్ ఏంటి? వెండార్ ఇన్వాయిస్. వెండార్ ఇన్వాయిస్ అనమాట కేఆర్ డాక్యుమెంట్ అంటే. బ్యాక్ వెళ్ళండి, పొజిషన్కి వెళ్ళి కేఆర్ తీసుకోండి. కేఆర్ కి ఇక్కడ చూడండి 19 ఉంది నంబర్ రేంజ్ అనేది. సో ఈ కేఆర్ డాక్యుమెంట్ వేటికి అప్లైబుల్ అవుతుంది? కింద చూడండి, అకౌంట్ టైప్ అలౌడ్, అసెట్స్, వెండర్స్, మెటీరియల్, జిఎల్ అకౌంట్స్, వీటన్నిటికీ కూడా అప్లైబుల్ అవుతుంది అనమాట. ఈ కేఆర్ డాక్యుమెంట్ అనేది వేటికి అప్లైబుల్ అవుతుంది? వేటికి అప్లైబుల్ అవుతుందని ఇక్కడ ఉంది చూడండి. కింద ఏమేమన్నా చూడండి, అసెట్స్, వెండర్స్, మెటీరియల్, జిఎల్ అకౌంట్స్, వీటన్నిటికీ అప్లైబుల్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ 19 ఉంది కదా, 19 తీసుకున్నాం. 19 అనేది నంబర్ రేంజ్. కంపెనీ కోడ్ ఇవ్వండి. కంపెనీ కోడ్ అండ్ క్లిక్ ఆన్ ది ఇంటర్వెల్స్. కంపెనీ కోడ్ ఇంటర్వెల్స్ పైన క్లిక్ చేశారు. పైన ఒక ప్లస్ సింబల్ ఉంది చూడండి, పైన ప్లస్ సింబల్ క్లిక్ చేయండి. 19 ఇవ్వండి. 19 2024. ఇక్కడ చూడండి. సో 1000 ఇచ్చాం కదా, 1000 తర్వాత నుండి తీసుకోవాలి. 1001 2 దగ్గర 1500 ఇవ్వండి. మీరు 1000 నుండి తీసుకోకూడదు. 1001 అంటే నెక్స్ట్ నెంబర్ నుండి తీసుకోవాలి. మీరు 1001 నుండి తీసుకోవాలి. 1000 కంప్లీట్ అయిపోయింది. మీరు మళ్ళీ 1000 తీసుకుంటే ఇంటర్వెల్ ఓవర్లాప్ అని మెసేజ్ వస్తుంది. ఇంటర్వెల్ ఓవర్లాప్ అంటారు, అట్లా మెసేజ్ వస్తుంది. ఓకే,
ఎంటర్ సేవ్. కంటిన్యూ చేయండి. క్లియర్ కదా? కేఆర్ డాక్యుమెంట్ కి నెంబర్ రేంజ్ క్రియేట్ చేస్తాం. సో కేఆర్ ని బేస్ గా చేసుకుని, అంటే మనం ఇచ్చిన నంబర్ రేంజ్ ని బేస్ గా చేసుకుని ప్రతి కేఆర్ ట్రాన్సాక్షన్స్ కి, అంటే ప్రతి వెండార్ ఇన్వాయిస్ కి ఒక నెంబర్ అనేది జనరేట్ అవుతుంది. ప్రతి దానికి నెంబర్ జనరేట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ కేజెడ్ వెండార్ పేమెంట్ వెళ్ళండి. కేజెడ్ అది సెలెక్ట్ లో ఎందుకు ఉంచారు? డీసెలెక్ట్ లో ఉంచండి. కేజెడ్ ఉంది. కేజెడ్ అంటే ఏంటి? వెండార్ పేమెంట్. ఆ నంబర్ రేంజ్ ఎంత ఉంది ఇక్కడ? కేజెడ్ కి కేజెడ్ 20 ఉండాలి. యాక్చువల్గా నంబర్ చేంజ్, కొంతమంది చేంజ్ చేస్తూ ఉంటారు. 20 ఇవ్వండి అక్కడ. సేవ్ చేయండి. 20 ఇచ్చే సేవ్ చేయండి. కంటిన్యూ చేయండి. నంబర్ రేంజ్ ఇన్ఫర్మేషన్ చేయండి. 20కి నంబర్ రేంజ్ ఇవ్వాలి. ఇంటర్వెల్స్ క్లిక్ చేయండి. ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయాలి. 15 కదా, సారీ 20 కదా, 20 ఇవ్వండి. 2024 నంబర్ రేంజ్ ఎక్కడ నుండి తీసుకోవాలి? 1501 నుండి తీసుకోవాలి. మళ్ళీ 1500 తీసుకుంటే ఇంటర్వెల్ ఓవర్లాప్ అవుతుంది. 2000 ఇవ్వండి. ఎంటర్ సేవ్. నెక్స్ట్ వన్ నెంబర్ రేంజ్ క్రియేట్ అయిపోయింది. నెక్స్ట్ వన్ కేఆర్ కేజెడ్. కేజెడ్ అంటే ఏంటి? వెండార్ పేమెంట్. కేజెడ్ చేసాం మనం ఇప్పుడు. బిఆర్కి వెళ్ళండి. అయితే నెక్స్ట్ వన్ కేజెడ్ చేయలేదా? ఇవ్వండి. డిఆర్ ఇవ్వండి. డిఆర్ అంటే ఏంటి? కస్టమర్ ఇన్వాయిస్. డాక్యుమెంట్ టైప్ క్లాసిఫైయింగ్ ది అకౌంటింగ్ ఎంట్రీ. డిఆర్ అనే డాక్యుమెంట్ పైన ఉంటే మీనింగ్ ఏంటి? కస్టమర్ ఇన్వాయిస్ క్రియేట్ చేసామని అర్థం. డబుల్ క్లిక్ చేయండి. సో 18 ఉంది నంబర్ రేంజ్. 18 యాక్చువల్లీ డి. ఓకే ఇవ్వండి. నంబర్ రేంజ్ ఇన్ఫర్మేషన్ పైన క్లిక్ చేయండి. కంపెనీ కోడ్, క్లిక్ ఆన్ ది ఇంటర్వెల్. ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయండి. ఎంత? 18 18 2024. సో లాస్ట్ నెంబర్ ఎక్కడ వరకు ఇచ్చాము? 2001 నుండి తీసుకోవాలి to 2500. ఎంటర్ సేవ్. ఓకే కంప్లీటెడ్ కదా? నెక్స్ట్ వన్ కేఆర్ కంప్లీటెడ్. నెక్స్ట్ డిఆర్ కంప్లీటెడ్. డిజెడ్. డిజెడ్ డాక్యుమెంట్ తీసుకుందాం. డిజెడ్ అంటే ఏంటి? వెండర్ పే కస్టమర్ పేమెంట్, ఇన్కమింగ్ పేమెంట్, కస్టమర్ ఇన్కమింగ్ పేమెంట్. డిజెడ్ బాకెళ్ళండి. డిఆర్ అంటే కస్టమర్ ఇన్వాయిస్. డిజెడ్ అంటే కస్టమర్ ఇన్కమింగ్ పేమెంట్. డిజెడ్ సెకండ్ వన్. 14 ఉంది. నంబర్ రేంజ్ ఇన్ఫర్మేషన్ పైన క్లిక్ చేయండి. ఎంత ఉందో ఆ నెంబర్ రేంజ్ ఇవ్వండి. (2024) సేవ్ చేయండి. సో నెక్స్ట్ ఇంకేమైనా ఉందా చూడండి. ఏ డాక్యుమెంట్ ఉందా? ఏ డాక్యుమెంట్ సేవ్ కంప్లీటెడ్. బ్యాక్ వెళ్ళండి. ఏ అంటే ఎసెట్ అకౌంటింగ్ కి సంబంధించిన డాక్యుమెంట్ అన్నమాట.
బాక్కెళ్ళండి, పొజిషన్కి వెళ్ళి ఏ డాక్యుమెంట్ తీసుకోండి. ఏ అంటే అసెట్ అకౌంటింగ్ సంబంధించింది. పొజిషన్ ఏ, డబుల్ క్లిక్ చేయండి. 01 ఉంది ఇక్కడ. 01కి ఆల్రెడీ డిఫైన్ చేశాం కదా, సో సెకండ్ టైం చేయాల్సిన అవసరం లేదు. ఇంకా దాన్ని బేస్గా చేసుకునే పిక్ అవుతుంది. ఏ అంటే మీనింగ్ ఏంటి? అసెట్ అకౌంటింగ్ సంబంధించింది. మనం ఆల్రెడీ ఏకి క్లిక్ చేసేసాం కాబట్టి సెకండ్ టైం చేయాల్సిన అవసరం లేదు. 1 minute. నెక్స్ట్ చిన్న డౌట్ సార్, చెప్పండి. ఇక్కడ అకౌంటింగ్ టైప్స్ అలౌడ్ ఉంది కదా సార్, అసెట్స్, కస్టమర్, వెండర్, మెటీరియల్. ఇవి కస్టమర్ ఇన్వాయిస్ కి వెండర్ ఇన్వాయిస్ కి సేమ్ అన్ని పిక్ చేసుకోవాలా లేదన్నా తీసేయాల్సి వస్తుంది? లేదు, కస్టమర్ కి వాటికి చేంజ్ అవుతుంది. ఇవి ఏంటంటే ఏ అనేది ఏ టైప్ అకౌంట్స్ కి అలౌ చేస్తుంది అనేది అర్థం అన్నమాట. అంటే చెప్పండి. ఇప్పుడు యాక్చువల్గా ఎందుకు అన్ని సెలెక్ట్ ఎందుకు చేసామంటే ఇక్కడ యాక్చువల్గా చూడండి, ఇప్పుడు కస్టమర్ మామూలుగా ఎసెట్ ఉందనుకోండి, ఒక్కోసారి వెండర్ దగ్గర నుండి పర్చేజ్ చేస్తుంటాం. తర్వాత ఎసెట్ లైఫ్ ఎండ్ అయిపోయింది, ఏం చేస్తాము? స్క్రాప్ కింద అమ్మేస్తాం. అప్పుడు కస్టమర్ వేరే వాళ్ళు కొనుక్కుంటారు. ఇట్లా డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్ బట్టి ఇక్కడ ఏది సెలెక్ట్ చేయకపోయిన ప్రాబ్లం లేదు. బట్ ఏ డాక్యుమెంట్ అనేది వెయిట్కి అప్లైబుల్ అవుతుంది. ఇప్పుడు మనం రా మెటీరియల్ పర్చేజ్ చేస్తాం, ఎంట్రీ పోస్ట్ చేస్తాం, అటువంటిప్పుడు వెయిట్కి అప్లైబుల్ అవుతుంది. వెయిట్ని బేస్గా చేయొచ్చు అనే వాటికి యూజ్ అవుతుంది అనమాట. జస్ట్ ఇవి స్టాండర్డ్, మీరు ఏమి మార్చకండి. ఈ అకౌంట్ టైప్ ఏ అకౌంట్ టైప్ వెయిట్కి అలౌ చేస్తుంది అనేది ఇక్కడ ఇస్తామన్నమాట. జస్ట్ ఇవి స్టాండర్డ్, మీరేమి మార్చొద్దు, అట్లా ఉంచేయండి. అవేమి మీరు టచ్ చేయొద్దు. నెక్స్ట్ ఏ కూడా కంప్లీటెడ్ కదా. చూడండి మనం ఏం చేసాము, ఈ డాక్యుమెంట్ టైప్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది? డాక్యుమెంట్ టైప్ అనేది, డాక్యుమెంట్ టైప్ అంటే మీనింగ్ ఏంటి? క్లాసిఫైయింగ్ ది అకౌంటింగ్ ఎంట్రీ. ఎస్ఏ ఉంది డాక్యుమెంట్ పైన, జనరల్ లెడ్జర్ డాక్యుమెంట్ అని అర్థం. కేఆర్ ఉంది, డాక్యుమెంట్ టైప్, వెండార్ ఇన్వాయిస్ పోస్ట్ క్రియేట్ చేసామని అర్థం. కేజెడ్ ఉంది డాక్యుమెంట్ పైన, వెండార్ కి పేమెంట్ చేసామని అర్థం. డిఆర్ ఉంటే కస్టమర్ ఇన్వాయిస్ క్రియేట్ చేసామని అర్థం. డిజెడ్ ఉంటే కస్టమర్ కి పేమెంట్ చేసామని అర్థం. అంటే ఈ డాక్యుమెంట్స్ టైప్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది? క్లాసిఫైయింగ్ ది అకౌంటింగ్ ఎంట్రీ. ఈ ఎస్ఏ డాక్యుమెంట్, కేఆర్ డాక్యుమెంట్, కేజెడ్ డాక్యుమెంట్ ఇవన్నీ కూడా స్టాండర్డ్ డాక్యుమెంట్స్, స్టాండర్డ్ ఇవన్నీ కూడా. బట్ బేస్డ్ ఆన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్ ఓన్ గా కూడా క్రియేట్ చేయొచ్చు. ఎలా చేస్తాం? ఒకసారి వెళ్ళండి అక్కడికి, ఎస్ఏబిలోకి వెళ్ళండి. ఎగ్జాంపుల్ ఏ డాక్యుమెంట్ ని కాపీ చేసి 1 more డాక్యుమెంట్ క్రియేట్ చేస్తాం. ఎగ్జాంపుల్ కాపీ యాజ్ పైన క్లిక్ చేయండి, ఇన్వెంటరీ రైట్ సైడ్ ఉంది చూసారా? కాపీ యాజ్ క్లిక్ చేసి ఇక్కడ నేమ్ చేంజ్ చేసుకుని సేవ్ చేసేసుకోవచ్చు. ఇక్కడ ఏ ఉంది కదా, ఏ రిమూవ్ చేసేసి 1 more నేమ్ ఇచ్చేసి ఎంటర్ కొట్టేస్తే సేవ్ అయిపోతుంది. సో ఇలా ఓన్ గా కూడా మనం డాక్యుమెంట్స్ ని, ప్రీవియస్ డాక్యుమెంట్స్ ని బేస్ గా చేసుకుని, బేస్డ్ ఆన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్ మనం ఓన్ గా కూడా డాక్యుమెంట్ క్రియేట్ చేసుకోవచ్చు. బట్ నాట్ రిక్వైర్డ్, మాక్సిమం స్టాండర్డ్స్ యూజ్ చేస్తారు. బాక్కెళ్ళండి, లేదంటే ఇన్వెంటరీలోకి వెళ్ళి కూడా చేసుకోవచ్చు. ఇవే కాదు, ఏవైనా సరే. ఇన్వెంటరీ ఎక్కడ ఉంది? పొజిషన్ లోకి వెళ్ళండి. పొజిషన్, ఐఎమ్ సారీ, పొజిషన్ కాదు, ఇన్వెంటరీకి వెళ్ళాలి. కొత్తగా క్రియేట్ చేయాలంటే ఏం చేయాలి? ఇన్వెంటరీ వెళ్ళండి. OBA7 లోనే ఉండండి. OBA7 లో ఇన్వెంటరీ ఉంది కదా, వెళ్ళండి. OBA7 ఇన్వెంటరీకి వెళ్ళండి. సో ఇక్కడ కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. స్టాండర్డ్ గా ఉన్న వాటిని కాపీ చేయొచ్చు, లేదంటే ఇన్వెంటరీలోకి వెళ్ళి కూడా క్రియేట్ చేయొచ్చు. సో నెక్స్ట్ ఏం చేసాం మనం? నంబర్ రేంజ్ ఇన్ఫర్మేషన్ లోకి వెళ్ళాం, నంబర్ రేంజ్ ఇచ్చాం. ఎందుకు ఉపయోగపడుతుంది నంబర్ రేంజ్ అనేది? మనం ఇచ్చిన నంబర్ రేంజ్ ని బేస్ గా చేసుకుని ప్రతి దానికి కూడా ఒక నంబర్ అనేది జనరేట్ అవుతుంది. ఇప్పుడు ఎస్ఏ డాక్యుమెంట్ పైన మీరు 500 ట్రాన్సాక్షన్స్ చేశారు. సో ప్రతి దానికి కూడా ఒక నంబర్ జనరేట్ అవుతుంది, ప్రతి డాక్యుమెంట్ కి కూడా. నేను మీకు చూపిస్తాను, లైవ్ లో చూపిస్తాను అది. సో నంబర్ రేంజ్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి? ప్రతి దానికి ప్రతి డాక్యుమెంట్ కి నంబర్ జనరేట్ అవుతుంది. బేస్డ్ ఆన్ ది నంబర్ రేంజ్ we will track the document as well as document relevant information. లాక్స్ లో ఉంటే ట్రాన్సాక్షన్స్, మీరు ఏదైనా డాక్యుమెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు? బేస్డ్ ఆన్ ది డాక్యుమెంట్ నంబర్.
ఎస్ఏ డాక్యుమెంట్ పోస్ట్ చేశారు. పోస్ట్ చేసినప్పుడు ప్రతి డాక్యుమెంట్ కి ఒక్కొక్క నెంబర్ జనరేట్ అవుతుంది. దేన్ని బేస్ గా చేసుకుని జనరేట్ అవుతుంది? మనం ఇచ్చిన నంబర్ రేంజ్ బేస్ గా చేసుకుని జనరేట్ అవుతుంది. పని చేయండి, FBN1/n FBN1 ఇవ్వండి కమాండింగ్ ఫీల్డ్ లో. ఒక క్వశ్చన్ అండి, ఇక్కడ ఇప్పుడు న్యూ డాక్యుమెంట్ టైప్ ఏదైనా మనం ఓన్ కస్టమైజ్ ఏదైనా ఇచ్చామనుకోండి, అప్పుడు ఏవేవి ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి? అకౌంట్ టైప్స్ అలౌడ్ అనేది ఎట్లా తెలుస్తుంది మనకి? మీరు చేసే ట్రాన్సాక్షన్స్ ని బేస్ గా చేసుకుని చేయాలండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు జిఎల్ అనుకోండి, జిఎల్ అంటే వాటిని బేస్ గా చేసుకుని వేటికి ఉపయోగిస్తారు మీరు. ఫర్ ఎగ్జాంపుల్ ఎసెట్ రిలేటెడ్ డాక్యుమెంట్ అనుకుందాం, ఎసెట్ తీసుకోవాలి. ఓకే, తర్వాత వెండార్ దగ్గర నుండి మీరు ఎసెట్ పర్చేజ్ చేస్తారు, వెండార్ తీసుకోవాలి. మీరు సేల్ చేస్తే మళ్ళీ ఏమవుతుంది? కస్టమర్ అంటే కస్టమర్ సేల్ చేస్తారు. సో వీటన్నిటికీ బేస్ గా చేసుకుని తీసుకోవాలి. మాక్సిమం అవసరం ఉండదు, 99% స్టాండర్డ్ గా ఉన్నవి యూజ్ చేస్తారు. FBN1కి వెళ్ళండి, గో టు ట్రాన్సాక్షన్ కోడ్ FBN1, కంపెనీ కోడ్ ఇవ్వండి. ఇది డైరెక్ట్ అన్నమాట, డైరెక్ట్ గా కూడా వెళ్ళి మనం నంబర్ రేంజ్ అనేది క్రియేట్ చేయొచ్చు. ఇంటర్వెల్ స్పాన్ క్లిక్ చేయండి, చూడండి ఇది డైరెక్ట్. OBA7 అయితే మీనింగ్ ఏంటి? త్రూ డాక్యుమెంట్ ద్వారా నంబర్ రేంజ్ క్రియేట్ చేస్తాం. ఇది డైరెక్ట్ గా కూడా నంబర్ రేంజ్ క్రియేట్ చేయొచ్చు. /n FBN1 ఇచ్చాం. FBN1 ట్రాన్సాక్షన్ కోడ్ లో నంబర్ రేంజెస్ ఉన్నాయి, ఇక్కడ చూడండి నంబర్ రేంజెస్ ఉన్నాయి. సో 1 to 1000 ఇచ్చాం అంటే ఏంటి? ఎస్ఏ డాక్యుమెంట్ పైన మీరు చేసే ప్రతి ట్రాన్సాక్షన్ కి ఒక నెంబర్ ఆటోమేటిక్ గా క్యాలిక్యులేట్ అవుతుంది, ఆటోమేటిక్ గా పిక్ అవుతుంది. లాస్ట్ లో NR స్టేటస్ అని ఉంది. NR స్టేటస్ అంటే మీరు ఎన్ని డాక్యుమెంట్స్ పోస్ట్ చేశారు. 1 to 1000 ఉంది, మీరు 10 డాక్యుమెంట్స్ పోస్ట్ చేస్తే 10 క్యాలిక్యులేట్ అవుతుంది. ఇక్కడ 20 డాక్యుమెంట్స్ పోస్ట్ చేస్తే 20 క్యాలిక్యులేట్ అవుతుంది. ఇట్లా అనమాట, ఇట్లా ఉంటుంది. సో NR స్టేటస్ అంటే మీరు ఎన్ని డాక్యుమెంట్స్ అనేవి యూజ్ చేశారనేది ఉంటుంది. మనం డెమో కాబట్టి మీకు అర్థం అవ్వాలని 1 to 1000 వరకు తీసుకున్నాం. ప్రాజెక్ట్స్ లో ఎలా ఉంటుంది? లాక్స్ లో తీసుకోవాలి. తర్వాత మీరు ఏమన్నా రాంగ్ గా టైప్ చేశారనుకోండి, డెలీట్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఏదైనా ఒకటి సెలెక్ట్ చేయండి. ఎగ్జాంపుల్ 20 సెలెక్ట్ చేయండి. 20 సెలెక్ట్ చేశారు, పైన మైనస్ సింబల్ అని చూడండి, మైనస్ క్లిక్ చేయండి. చూసారా, డెలీట్ అయిపోయిందా? సో మీరు ఏమైనా రాంగ్ గా కనుక టైప్ చేసి ఉంటే, ఏదైనా రాంగ్ ఎంట్రీస్ ప్రాపర్ గా ఎంటర్ ఇవ్వకపోతే కనుక ఇట్లా డెలీట్ చేసేయచ్చు. బట్ యాడ్ చేసుకోవాలంటే ప్లస్ సింబల్ పైన, డెలీట్ చేయాలంటే మైనస్ పైన క్లిక్ చేయాలి. సో ఈ నంబర్ రేంజ్ ఎందుకు ఉపయోగపడుతుంది? ప్రతి డాక్యుమెంట్ కి కూడా ఎస్ఏ డాక్యుమెంట్ పైన మీరు 100 ట్రాన్సాక్షన్స్ చేశారు, ప్రతి ట్రాన్సాక్షన్ కి ఒక నంబర్ అనేది జనరేట్ అవుతుంది. మీకు నెక్స్ట్ క్లాస్ లో అర్థమవుతుంది. నెక్స్ట్ పాయింట్ చూడండి, నెక్స్ట్ ఏమో చూడండి, షీట్ ఓపెన్ చేయండి. ఇక్కడ చూడండి, సో ఇది అయిపోయింది కదా, ఇది కాదు, గ్లోబల్ పారామీటర్స్ ఓపెన్ చేయండి. చూడండి మనం ఏం చేసాం ఇక్కడ వరకు. OBA7 8th స్టెప్ లో మనం ఎవరు స్టూడెంట్స్ ఎవరు కాల్ చేస్తున్నారు, ఇచ్చిన లింక్ చూడలేదేమో. సో న్యూ లింక్ ఓన్లీ ఒక్క రోజేనండి. రేపటి నుండి ఓల్డ్ లింక్ నుండి జాయిన్ అవ్వండి. 5 to 10 minutes బిఫోర్ జాయిన్ అవ్వండి. గెస్ట్ యూజర్ గా జాయిన్ అవ్వకండి. మన దగ్గర 30 members జాయిన్ అయ్యారు. ఆల్మోస్ట్ ఎంత చూపిస్తున్నారు? ఆల్మోస్ట్ 110, 120 చూపిస్తున్నారు. సో దానివల్ల గ్రూప్ హ్యాంగ్ అయిపోతుంది. సో 5 to 10 minutes బిఫోర్ జాయిన్ అవ్వండి. ఈ లింక్ ఓన్లీ టుడే, రేపటి నుండి ఓల్డ్ లింక్ నుండి జాయిన్ అవ్వండి. సో మనం ఎక్కడ వరకు చేసాం? కాన్ఫిగరేషన్స్ అనేవి డిఫైన్ డాక్యుమెంట్స్ టైప్ OBA7, తర్వాత FBN1 కూడా వెళ్ళాం. OBA7 ద్వారా అంటే 8th కాన్ఫిగరేషన్ ద్వారా మనం 9th స్టెప్ కూడా చేసేసాం. డిఫైన్ డాక్యుమెంట్ నంబర్ రేంజ్ FBN1కి వెళ్ళాం కదా జస్ట్ నౌ. వినిపిస్తుందా నా వాయిస్? మీకు వినిపిస్తుందా క్లియర్ గా? హలో, చూడండి, డిఫైన్ డాక్యుమెంట్ నంబర్ రేంజ్ FBN1 ట్రాన్సాక్షన్ కోడ్. OBA7 ద్వారా డాక్యుమెంట్స్ చెక్ చేసాం. డైరెక్ట్ గా OBA7 ద్వారా కూడా నంబర్ రేంజ్ ఇవ్వచ్చు. OBA7 లో ఏ నెంబర్ అయితే డాక్యుమెంట్ నంబర్ 1, 19, 15 తీసుకున్నామో ఆ నంబర్స్ అన్ని కూడా
సో మీరు ఆ నెంబర్ని బేస్గా చేసుకుని FBN1 లో నంబర్ రేంజ్ ఇవ్వాలి. బట్ OBA7 ద్వారా డైరెక్ట్గా చేసేసాం. అంటే FBN1 ట్రాన్సాక్షన్ కోడ్లో ఇవ్వాల్సిన నంబర్ రేంజ్ అనేది OBA7 ద్వారా డైరెక్ట్గా ఇచ్చేసాం. కంప్లీటెడ్. నెక్స్ట్ చూడండి, డిఫైన్ టాలరెన్స్ గ్రూప్ ఫర్ ఎంప్లాయీస్. డిఫైన్ టాలరెన్స్ గ్రూప్ ఫర్ ఎంప్లాయీస్ అంటే ఏంటి? టాలరెన్స్ గ్రూప్ అంటారు. టాలరెన్స్ కంటెంట్స్ ఆథరైజేషన్ కంటెంట్. టాలరెన్స్ గ్రూప్ ఈజ్ నథింగ్ బట్ ఎంప్లాయీస్ ఆథరైజేషన్ గ్రూప్ అంటారు. ఒక ఎంప్లాయీ ఒక ట్రాన్సాక్షన్ చేయాలి. ట్రాన్సాక్షన్ చేయాలంటే మీనింగ్ ఏంటి? ట్రాన్సాక్షన్ చేయాలంటే మీకు ఆథరైజేషన్ ఇవ్వాలి. దాని పర్పస్ మనం SAPలో టాలరెన్స్ గ్రూప్ అనేది క్రియేట్ చేస్తాం. ఎంప్లాయీస్ టాలరెన్స్ గ్రూప్, GL టాలరెన్స్ గ్రూప్, యాజ్ వెల్ యాజ్ వెండర్ టాలరెన్స్ గ్రూప్, కస్టమర్ టాలరెన్స్ గ్రూప్, ఇట్లా 4 టైప్స్ ఆఫ్ ది టాలరెన్స్ గ్రూప్స్ ఉంటాయి. Okay, during the global parameters creation we need to configure these two types of the tolerance groups. So tolerance contains authorization content. Tolerance content ante meaning enti? Authorization. Oka employee ki authorization ivvadaniki tolerance group anedi upayogapadutadi. OBA4 transaction code velandi. Define tolerance group for employees. OBA4. మనం పాత్ ద్వారా వెళ్ళలేదు కదా యాక్చువల్గా ఇక్కడ. సరే పని చేద్దాం. FBN1 పాత్ ద్వారా ఫస్ట్ చూడండి, ఒకసారి పాత్ కూడా చూద్దాము. FBN1కి వెళ్దాము. ఫైనాన్షియల్ అకౌంటింగ్ వెళ్ళండి. ఫస్ట్ ఒకసారి నంబర్ రేంజ్ చెక్ చేద్దాము. ఫైనాన్షియల్ అకౌంటింగ్, SPRO, IMG, SAP ప్రాజెక్ట్ రెఫరెన్స్ ఆబ్జెక్టివ్, IMG ఇంప్లిమెంటేషన్ గైడ్, financial accounting new, financial accounting new, documents, document types మనం ఆల్రెడీ చూసాం కదా. documents in entry view, define document number range ఉందా? ఓకే అది చూద్దామా. Define document types in number. Okay, wait. Define documents. Elaborate చేయండి. Define documents number range for entry view. Click చేయండి. అది ఎలాబరేట్ చేయాలి. అది T codes ఓపెన్ చేయండి. T codes. Additional information. Display key, IMG activity. FBN1 చూసారా? Define document number range for entry view. FBN1 ఈ ట్రాన్సాక్షన్ T కోడ్ ద్వారా వెళ్ళాం కదా. సో పాత్ అన్నమాట. మీరు పాత్ ద్వారా చేయొచ్చు, లేదంటే T కోడ్ ద్వారా చేయండి, మీ ఇష్టం. Each and every transaction has one T code and one path. Each and every transaction has one T code and one path. Okay na? Next. One minute. Next చూడండి, ఇది కంప్లీటెడ్ ఆల్రెడీ మనం చేసేసాం. నెక్స్ట్ డిఫైన్ టాలరెన్స్ గ్రూప్ కదా. డిఫైన్ టాలరెన్స్ గ్రూప్. టాలరెన్స్ గ్రూప్ అంటే మీనింగ్ ఏంటి? టాలరెన్స్ కంటెంట్స్ ఆథరైజేషన్ కంటెంట్. టాలరెన్స్ కంటెంట్స్ ఆథరైజేషన్ కంటెంట్. ఒక ఎంప్లాయీకి ఆథరైజేషన్ ఇస్తుంది టాలరెన్స్ గ్రూప్ అనేది. ఎంప్లాయీస్ టాలరెన్స్ గ్రూప్ ఉంటుంది, GL టాలరెన్స్ ఉంటుంది, వెండర్ టాలరెన్స్ గ్రూప్ ఉంటుంది, కస్టమర్ టాలరెన్స్ కూడా ఉంటుంది అనమాట. ఇట్లా 4 టైప్స్ ఆఫ్ ది టాలరెన్స్ గ్రూప్స్ అనేవి ఉన్నాయి SAPలో. సో మనం ఏం చేద్దాము? టాలరెన్స్ గ్రూప్ క్రియేట్ చేద్దాం. OBA4 లేదంటే పాత్ ద్వారా వెళ్దాం. ఇక్కడ ఏమన్నా చూడండి. వెయిట్. ఫైనాన్స్ ఫస్ట్ నుండి రావాల్సిందే. ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ న్యూ,
బిజినెస్ ట్రాన్సాక్షన్, ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ న్యూ, జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ న్యూ, అది కాదు బ్యాక్ వెళ్ళండి. జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ లాస్ట్ లో ఉంది. బిజినెస్ ట్రాన్సాక్షన్ సేమ్ పాత్, బిజినెస్ ట్రాన్సాక్షన్, ఓపెన్ ఐటమ్ క్లియరింగ్, ప్రిపేర్ ఆటోమేటిక్ క్లియరింగ్ లాస్ట్ ఇంకా క్రింద, దాని కింద ఒకటి చూడండి. సో అది కాదు, క్లియరింగ్ డిఫరెన్సెస్, ఇక్కడ టోలరెన్స్ గ్రూప్స్ ఉన్నాయి చూసారా? డిఫైన్ టోలరెన్స్ గ్రూప్ ఫర్ జిఎల్ అకౌంట్స్, డిఫైన్ టోలరెన్స్ గ్రూప్ ఫర్ ఎంప్లాయీస్, చూసారా? సో ఫస్ట్ మనం ఏం చేస్తున్నాము, డిఫైన్ టోలరెన్స్ గ్రూప్ ఫర్ ఎంప్లాయీస్ OBA4 వెళ్ళండి. టీ కోడ్కి వెళ్తున్నాం. మీరు టీ కోడ్ ద్వారా కూడా చేయొచ్చండి, నో ఇష్యూ. నివెండరీకి వెళ్ళండి. సో మనం ఏం చేస్తున్నాము, టోలరెన్స్ గ్రూప్ క్రియేట్ చేస్తున్నాం. నేను మళ్ళీ నోట్స్ చెప్తాను అన్నిటి కూడా, ఇంకా లెంతీగా ఇంకా డెప్త్గా చెప్తాను మీకు. టోలరెన్స్ కంటెంట్స్, ఆథరైజేషన్ కంటెంట్ అని అర్థం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఓన్లీ మీ కంపెనీ కోడ్ ఇచ్చే సేవ్ చేశారు అనుకుందాం. కింద ఎక్కడ మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. తర్వాత చూడండి, అమౌంట్ ఫర్ డాక్యుమెంట్ అన్నాడు. అమౌంట్ ఫర్ డాక్యుమెంట్ 99 ఇవ్వండి అక్కడ. సో ఇంకో టోలరెన్స్ గ్రూప్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే సాక్రిఫైస్ అమౌంట్ అంటే ఏంటి? ఎగ్జాంపుల్, ఒక బిల్ జనరేట్ చేస్తున్నారు, 1000 రూపీస్ మనకి పే చేయాలి. ఒక 2 రూపీస్ తక్కువ ఉంది, ఏం చేస్తారు? సాక్రిఫైస్ చేస్తాం. సో ఈ వాల్యూస్ కూడా మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇక్కడ కూడా 99 ఇవ్వండి. క్యాష్ డిస్కౌంట్ ఫర్ లైన్ ఐటమ్ అన్నాడు కదా, 5% తీసుకోండి, 5%. లాస్ట్ లో రెవెన్యూ ఎక్స్పెన్సెస్ 100 ఇవ్వండి, 100 ఇవ్వండి. రెవెన్యూ ఎక్స్పెన్సెస్ 100 ఇవ్వండి. అక్కడ క్రింద కూడా 100 ఇవ్వండి. క్రింద రైట్ సైడ్ 5% ఇచ్చేయండి. అంటే అడ్జస్ట్మెంట్ అమౌంట్ అనమాట, అంటే సాక్రిఫైస్ అమౌంట్. టోలరెన్స్ గ్రూప్ ని బేస్ గా చేసుకుని మనం ఏం చేస్తాము, సాక్రిఫైస్ అమౌంట్ ను కూడా కాన్ఫిగర్ చేసుకోవచ్చు. డిస్కౌంట్స్ ఎంత అలౌ చేస్తున్నాం ఏంటి అనేది కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. 5% ఇవ్వండి. ఇవ్వండి అక్కడ కూడా క్యాష్ డిస్కౌంట్ అడ్జస్ట్ టు 5%. చూడండి ఇక్కడ ఒక చిన్న పాయింట్ చూడండి, ఇక్కడ నేను టోలరెన్స్ గ్రూప్ అనేది ఇవ్వలేదు. పైన చూడండి, గ్రూప్ అని చూసారా? గ్రూప్ టోలరెన్స్ గ్రూప్ ఇవ్వలేదు అనుకోండి, మీ కంపెనీ కోడ్ పైన ఎవరైనా సరే ట్రాన్సాక్షన్స్ క్రియేట్ చేయొచ్చు. టోలరెన్స్ గ్రూప్ ఇవ్వకపోతే మీనింగ్ ఏంటి? మీరు కంపెనీ కోడ్ లెవెల్లో టోలరెన్స్ గ్రూప్ క్రియేట్ చేశారని అర్థం. ఎవరైనా సరే ఎంట్రీ పోస్ట్ చేయొచ్చు అనమాట. ఓపెన్ టు ఆల్, ఎనీ ఎంప్లాయ్ పోస్ట్ చేయొచ్చు. అలా కాదు, నేను ఇక్కడ ఒక గ్రూప్ క్రియేట్ చేస్తున్నాను. మీ టోలరెన్స్ గ్రూప్ POTG. PO అంటే పోలో, T అంటే టోలరెన్స్, G అంటే గ్రూప్. సో టోలరెన్స్ గ్రూప్ క్రియేట్ చేశాను. సో ఇలా క్రియేట్ చేసినప్పుడు ఏం చేయాలి? ఈ యూజర్ నేమ్ ని, ఇప్పుడు ఏదైతే టోలరెన్స్ గ్రూప్ ఉందో టోలరెన్స్ గ్రూప్ కి, అంటే మీ యూజర్ నేమ్ కి టోలరెన్స్ గ్రూప్ ని అసైన్ చేయాలి. చేస్తే తప్ప ఎంట్రీ పోస్ట్ అవ్వదు. నేను మళ్ళీ చెప్తున్నాను చూడండి, ఇక్కడ పోలో PO11 ఇచ్చారు, మీ కంపెనీ కోడ్ ఇచ్చే సేవ్ చేశారు. అంటే మీనింగ్ ఏంటి? గ్రూప్ లేదు, గ్రూప్ అనేది యాడ్ చేయాలి. POTG పైన ఉంది, అది యాడ్ చేయాల. అటువంటిప్పుడు ఎవరైనా సరే అకౌంటింగ్ ఎంట్రీస్ ని పోస్ట్ చేయొచ్చు, ఓపెన్ టు ఆల్. అట్లా కాదు, నేను ఇక్కడ గ్రూప్ అనేది ఇస్తున్నాను, POTG గ్రూప్ ఇస్తున్నాను. సో ఈ POTG అనేది మీ యూజర్ నేమ్ కి అసైన్ చేయాలి, అంటే ఆథరైజేషన్ పర్పస్ అన్నమాట. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ మీరు సెకండ్ కంపెనీ కోడ్ క్రియేట్ చేసినా సరే టోలరెన్స్ గ్రూప్ అనేది POTG నే ఇవ్వండి, వేరేది మార్చకండి. మీరు ప్రాక్టీస్ పర్పస్ సెకండ్ కంపెనీ, థర్డ్ కంపెనీ క్రియేట్ చేస్తారు, టోలరెన్స్ గ్రూప్ అనేది POTG నే ఉండాలి, వేరేది మార్చకండి. అంటే మీ ఇష్టం, మీరు ఏమైతే 4 digits తీసుకుంటారో యూ కెన్ స్పెసిఫై ఎనీ 4 digits. ఇట్స్ మేబీ న్యూమరికల్ ఆర్ ఇట్స్ మేబీ ఆల్ఫాబెట్, ఎనీ వన్ తీసుకోండి.
సో ఇక్కడ ఏదైతే తీసుకుంటారో సెకండ్ కంపెనీ కోడ్ కూడా సేమ్ టోలరెన్స్ గ్రూప్ నేమ్ ఇవ్వండి. పిఓటీజీ ఫస్ట్ కంపెనీకి ఇచ్చారు, సెకండ్ కంపెనీకి కూడా సేమ్ అదే ఇవ్వండి. ఎందువల్లంటే ఇంటర్ కంపెనీ ట్రాన్సాక్షన్ చేయడానికి పాసిబుల్ అవ్వదు మీరు డిఫరెంట్ గా తీసుకుంటే. సో ఒకే కంపెనీ కోడ్ అనేది ఒక కంపెనీ కోడ్ కి ఒకటే టోలరెన్స్ గ్రూప్ ఉండాలి. సెకండ్ కంపెనీ కోడ్ కూడా సేమ్ అదే ఇవ్వండి. అలా ఇవ్వటం వల్ల అడ్వాంటేజ్ ఇంటర్ కంపెనీ ట్రాన్సాక్షన్స్, సబ్సిడరీ కంపెనీ ట్రాన్సాక్షన్స్ అనేవి చేయొచ్చు. సేవ్ చేయండి, సేవ్ చేయండి. నెక్స్ట్ టోలరెన్స్ గ్రూప్ అనేది క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ ఏం చేయాలి, మీ యూజర్ కి టోలరెన్స్ గ్రూప్ ని అసైన్ చేయాలి. అసైన్ యూజర్ టు టోలరెన్స్ గ్రూప్, సేమ్ పాత్ బ్యాక్ వెళ్ళండి. వెయిట్ ఇక్కడే ఇది కూడా చేసేద్దాము. అసైన్ యూజర్ టు టోలరెన్స్ గ్రూప్ OB57. నెక్స్ట్ వన్ చూడండి, చూసారా మీరు క్రియేట్ చేసిన టోలరెన్స్ గ్రూప్ ని మీ యూజర్ కి అసైన్ చేయాలి. OB57 ఎగ్జిక్యూట్ చేయండి. ఇన్వెంటరీకి వెళ్ళండి. మీ యూజర్ నేమ్ ఏమి ఇచ్చారు, మీకు SAP యూజర్ ఐడి ఏమి ఇచ్చారు? టోలరెన్స్ గ్రూప్ ఏం క్రియేట్ చేసాం, POTG. చూడండి, సో ఇక్కడ ఏం చేసాం, మీ యూజర్ కి టోలరెన్స్ గ్రూప్ అసైన్ చేసాం. ఇట్లా అసైన్ చేసి ఉంటేనే మీరు ఇంట్రడ్యూస్ చేయగలుగుతారు, పోస్ట్ చేస్తారు, లేకపోతే చేయలేరు. టోలరెన్స్ కంటెంట్స్ ఆథరైజేషన్ కంటెంట్, మీ యూజర్ నేమ్ కి టోలరెన్స్ గ్రూప్ అనేది అసైన్ చేయాలి. చేస్తేనే యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ పోస్ట్ ది అకౌంటింగ్ ఎంట్రీ. సో టోలరెన్స్ కంటెంట్స్ ఆథరైజేషన్ కంటెంట్ అంటారు. సేవ్ చేయండి. టోలరెన్స్ గ్రూప్ ఈజ్ నథింగ్ బట్ ఎంప్లాయీస్ ఆథరైజేషన్ గ్రూప్ అని కూడా చెప్తారు. ఎందువల్ల టోలరెన్స్ గ్రూప్ అనేది మీకు ఆథరైజేషన్ ఇస్తుంది. నెక్స్ట్ వన్, మీ యూజర్ ని మీ టోలరెన్స్ గ్రూప్ కి అసైన్ చేసి ఉండాలి, లేకపోతే ఎంట్రీ పోస్ట్ అవ్వదు. నెక్స్ట్ వన్, డిఫైన్ టోలరెన్స్ గ్రూప్ ఫర్ ఎంప్లాయీస్ కంప్లీటెడ్ కదా. డిఫైన్ టోలరెన్స్ గ్రూప్ ఫర్ GL అకౌంట్ OB80, సేమ్ పాత్ బ్యాక్ వెళ్ళండి. ఇక్కడ ఉంటుంది అది కూడా సేమ్ ఇదే వేలో. క్లియరింగ్ డిఫరెన్సెస్ తోనే పైన చూసారా, పైన డిఫైన్ టోలరెన్స్ గ్రూప్ ఫర్ GL అకౌంట్ OB80 ఎగ్జిక్యూట్ చేయండి. ఇన్వెంటరీకి వెళ్ళండి. ఇది మీ యూజర్కి అసైన్ చేయాల్సిన అవసరం లేదు, మీ కంపెనీ కోడ్ ఇవ్వండి చెప్తాను. ఎంటర్ సేవ్, ఇంకేమీ వద్దు, ఇది ఓన్లీ క్లియరింగ్ అనమాట, GL కి సంబంధించింది. ఎంటర్ సేవ్, ఇంకేం వద్దు, మీరు ఏమి ఇవ్వద్దు ఇక్కడ. సేవ్ చేయండి. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి ఏముంది. కంప్లీటెడ్. నెక్స్ట్ చూడండి, ఎంటర్ గ్లోబల్ పారామీటర్స్ అన్నాడు. గ్లోబల్ పారామీటర్స్ అంటే మీనింగ్ ఏంటి, ఇప్పటి వరకు మీరు ఏమేమి కాన్ఫిగరేషన్ చేశారు అనేది గ్లోబల్ పారామీటర్స్ లో చెక్ చేసుకోవచ్చు. అంటే మీ కంపెనీ కోడ్కి ఏమేమి సెట్టింగ్స్ చేశారు, సెట్టింగ్స్ అనకూడదండి, కాన్ఫిగరేషన్స్ అనే చెప్పాలి. మీరు ఏమేమి కాన్ఫిగరేషన్స్ చేశారు అనేవి చెక్ చేసుకోవచ్చు. మీరు OB/Y6 ద్వారా వెళ్ళొచ్చు, లేదంటే ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ గ్లోబల్ పారామీటర్స్ ఫర్ కంపెనీ కోడ్. ఉన్నారా? రేపటి నుండి ఓల్డ్ లింక్ నుండి జాయిన్ అవ్వాలండి, న్యూ లింక్ అవసరం లేదు, ఓల్డ్ లింక్ నుండి జాయిన్ అవ్వాలి. పైన చూడండి, పైకి వెళ్ళండి, ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, ఇంకా పైకి వెళ్ళండి, ఫైనాన్షియల్ అకౌంట్, ఇంకా కొంచెం పైకి మూవ్ చేయండి సార్ మురళి గారు, పైకి మూవ్ చేయండి. ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, తర్వాత ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్ న్యూ,
ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్ న్యూ వెళ్ళారా? ఎక్కడ ఉంది? ఇక్కడ కాదే. ఓకే ఓకే. ఎంటర్ గ్లోబల్ పారామీటర్స్ ఉంది కదా, OBY6 రైట్ సైడ్ లాస్ట్ 4 డిజిట్స్ అనేవి టీ కోడ్స్ మీకు చెప్పాను. ఎగ్జిక్యూట్ చేయండి. పొజిషన్కి వెళ్ళండి. పొజిషన్కి వెళ్ళి న్యూ ఎంట్రీ పైన క్లిక్ చేయండి. ఐఎమ్ సారీ, పొజిషన్కి వెళ్ళండి. మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. డబుల్ క్లిక్ చేయండి. మీ కంపెనీ కోడ్ పైన డబుల్ క్లిక్ చేయండి. చూడండి, ఇవి మీరు చేసిన కాన్ఫిగరేషన్స్. మీ కంపెనీ కోడ్ ఏంటి? PO11. కంట్రీకి IN ఇండియా పైన చూడండి. మీ కంపెనీ కోడ్ పైన ఉంది. కంపెనీ కోడ్ PO11. కంట్రీకి IN. కరెన్సీ ఏముంది? రైట్ సైడ్ చూపించండి. INR. లాంగ్వేజ్ ఇంగ్లీష్. మీ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఏంటి? పోలో గ్రూప్ ఆఫ్ కంపెనీ. కంపెనీ ఎక్కడ చూడండి, పోలో గ్రూప్ ఆఫ్ కంపెనీ. క్రెడిట్ కంట్రోల్ ఏరియా ఏం క్రియేట్ చేశారు? POCA. మీ ఫిజికల్ ఇయర్ వేరియంట్ PV. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఏం క్రియేట్ చేశారు? POFE. పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ POFE. రెండు అవే క్రియేట్ చేశారు. నో ప్రాబ్లం, ఏం కాదు. సో ఇవన్నమాట. సో ఇవన్నీ ఇప్పటివరకు మీరు చేసిన కాన్ఫిగరేషన్స్. బట్ మీరు నోట్ చేసుకోండి, ఒక్కొక్కసారి మిస్ అవుతూ ఉంటాయి. ఇక్కడ ఫైండ్ అవుట్ అవ్వకపోవచ్చు. బట్ మీరు ఏ కాన్ఫిగరేషన్లో ఏం చేస్తారనేది నోట్ చేసుకోవాలి. రన్నింగ్ నోట్స్ ఒకటి పెట్టుకుని నోట్ చేసుకోవాలి మీరు కాన్ఫిగరేషన్ చేసే టైంలో. సో ఇది గ్లోబల్ పారామీటర్స్ అనేవి ఇంకా ఉన్నాయండి. ఇంకా ఉంది. 1 minute. మీకు నేను ఎంట్రీ పోస్ట్ చేసిన తర్వాత చెప్తాను నోట్స్ అనేది. ఇప్పుడు వద్దులే. ఎంట్రీ మేబీ మనం ఒక 2 days లో పోస్ట్ చేస్తాం. చేసిన తర్వాత మనం నెక్స్ట్ స్టెప్ వద్దాము. 1 minute. One minute. మీకు ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తాను, ఇచ్చేయండి. చాట్ బాక్స్ లో ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తున్నాను, ఇది ఓపెన్ చేయండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది నేను మీకు ఎక్స్ప్లెనేషన్ చెప్తాను, ప్రతి పాయింట్ కూడా ఎక్స్ప్లెనేషన్ చెప్తాను. చాట్ బాక్స్ లో ఒక షీట్ ఉంది, ఓపెన్ చేయండి. వర్డ్ ఫార్మాట్ చూడండి. గ్లోబల్ పారామీటర్స్ ECC S/4HANA బోత్ ఆర్ సేమ్. ఓన్లీ 1% చాలా చిన్న చిన్న చేంజెస్ ఉంటుంది. అది మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. చూడండి, గ్లోబల్ పారామీటర్స్ ఏమంటారు? వాట్ ఇట్ మీన్ బై గ్లోబల్ పారామీటర్స్? గ్లోబల్ పారామీటర్స్ ఈజ్ పిల్లర్స్ ఆఫ్ ది SAP అని చెప్తారు. ఇట్లా ఏమేమి వస్తాయి? చార్ట్ ఆఫ్ అకౌంట్, ఫిజికల్ ఇయర్ వేరియంట్, పోస్టింగ్ పీరియడ్ వేరియంట్, ఫీల్డ్ స్టేటస్ వేరియంట్, ఇవన్నీ వస్తాయి. నంబర్ రేంజ్, డాక్యుమెంట్ టైప్, కంపెనీ కోడ్, కరెన్సీ సెట్టింగ్స్, ఇవన్నీ వస్తాయి. సో మనం కొన్ని చేసాం. రేపు నెక్స్ట్ క్లాస్లో ఇంకా కొన్ని ఉన్నాయి. అవి చేసి మేబీ టుమారో ఆర్ డే ఆఫ్టర్ టుమారో అకౌంటింగ్ ఎంట్రీని పోస్ట్ చేస్తాం. పోస్ట్ చేసిన తర్వాత ఈ నోట్స్ మొత్తం మీకు ఎక్స్ప్లెనేషన్ చెప్తాను. ఇక్కడ నేను ఇచ్చిన నోట్స్ లోంచి మినిమం 2 క్వశ్చన్స్ ఉంటాయి ఇంటర్వ్యూలో. డౌన్కి వెళ్ళండి, ఇది మొత్తం మీరు చదవండి. బట్ నేను మీకు 1 hour టైం తీసుకుని మొత్తం ఎక్స్ప్లెనేషన్ చెప్తాను. వాట్ ఇట్ మీన్ బై చార్ట్ ఆఫ్ అకౌంట్? చార్ట్ ఆఫ్ అకౌంట్స్ 3 types ఉంటాయి. ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్, గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్, కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్. నెక్స్ట్ ఇంకా చాలా ఉన్నాయి. గ్లోబల్ పారామీటర్స్ లో ఏమేమైతే కాన్ఫిగరేషన్స్ మనం చేసామో అవన్నీ మీకు 1 by 1 ఎక్స్ప్లెనేషన్ చెప్తాను. చదవండి, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చదవండి. బట్ నేనైతే మీకు ఎక్స్ప్లెనేషన్ చెప్తాను. సో రేపు మార్నింగ్ మనం ఏం చెప్తాము?
రేపు మార్నింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ క్రియేట్ చేస్తాం. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఈరోజు మనం గ్లోబల్ సెట్టింగ్స్ కొన్ని చేసాం, గ్లోబల్ పారామీటర్స్ కొన్ని చేసాం, ఇంకా ఉన్నాయి. నెక్స్ట్ క్లాస్లో చెప్తాను మీకు. క్లియర్ కదా? ఓకే. ఈ లింక్ ఓన్లీ టుడే రండి, రేపటి నుండి న్యూ లింక్ ఉంటుంది. ఓల్డ్ లింక్ నుండి జాయిన్ అవ్వండి. టుమారో ఆన్వర్డ్స్ ఓల్డ్ లింక్ నుండి జాయిన్ అవ్వండి. రేపు కాన్సెప్ట్ ఏంటి, గ్లోబల్ పారామీటర్స్ లో ఇంకా ఉన్నాయి ఏంటి, చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అవి క్రియేట్ చేయాలి. రేపు అవి చేస్తాను, రేపు అవి చేద్దాము. రేపు అవి చేసేసి ఎంట్రీ కూడా పోస్ట్ చేసేద్దాం. మేబీ టుమారో ఆర్ డే ఆఫ్టర్ టుమారో మనం ఎంట్రీ పోస్ట్ చేస్తాం. క్లియర్ కదా? రేపటి నుండి ఓల్డ్ లింక్ నుండి జాయిన్ అవ్వండి. ఈ లింక్ రేపటి నుండి వర్క్ అవ్వదు, ఓల్డ్ లింక్ నుండి జాయిన్ అవ్వండి. ఎప్పుడన్నా మనకి ఇట్లా టెక్నికల్ ఇష్యూ కానీ ఏదైనా సర్వర్ మనకి లింక్ ఏదైనా హ్యాంగ్ అయిపోతే కనుక న్యూ లింక్ ఇస్తాను. ఎప్పటికప్పుడు ఆ న్యూ లింక్ తో జాయిన్ అవ్వాలి. క్లియర్ కదా? ఎస్ సార్, నో? ఎస్ సార్. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.